విశాఖలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మహానగర పాలక సంస్థ నూతన పద్ధతులు పాటిస్తోంది. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. కొన్ని కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా ఫ్రీ జోన్ చేయనున్నారు. దీనివల్ల వాహనదారులకు మేలు జరగడంతో పాటు వాహన కాలుష్యం తగ్గి పర్యావరణకు కూడా మేలు జరగనుంది. కొన్ని చోట్ల రోడ్ల విస్తరణ చేపడతామంటున్న విశాఖ మహానగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్తో ఈటీవీ ముఖాముఖి. విశాఖలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ముఖ్యంగా ప్రజల సౌకర్యార్థం కూడలిలో అనేక మార్పులు చేయడానికి మహానగర పాలక సంస్థ దీనిపై ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం మనతోటి మహానగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రధానంగా విశాఖపట్నం అంతర్గతంగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలాంటి ఆలోచన చేశారు, ఏమంటారు? విశాఖపట్నంలో ఇప్పుడు జీవీఎంసీ పరిధిలో ఎస్పెషల్లీ వెహికులర్ ట్రాఫిక్ పర్పస్ ఒక 3-4 స్ట్రాటజీస్ వాడుకుంటున్నాము. అదే ఇంకా నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్తున్నాము. ఫస్ట్ ఏంటంటే కొన్ని జంక్షన్స్ వీఆర్ డెవలపింగ్ యాజ్ ఎ ఫ్రీ జంక్షన్, కంప్లీట్ గా ఫ్రీ మూవ్మెంట్ ఉంటాయి. ట్రాఫిక్ లైటింగ్ కాకుండా డెవలప్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సత్యం జంక్షన్, అదేవిధంగా మదిలిపాలెం ఒక 3-4 జంక్షన్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఫర్ ద కంప్లీట్ ఫ్రీ మూవ్మెంట్ విదౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ద ట్రాఫిక్ లైట్ ఆల్సో. సెకండ్, మనకి ప్రాజెక్ట్ సారథి క్రితం ఒక 100 జంక్షన్స్ మనకి సెలెక్ట్ చేయడం జరిగింది. దానిలో 100 crores మనకి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కూడా అయింది మనకి జీవీఎంసీ ఫండ్స్ ద్వారా. ఇది సిఎస్ఆర్ ఫండింగ్ తో కలిపి పీపీపీ మోడల్లో 5 years కి ఓఎన్ఎం మెయింటెనెన్స్ కి కూడా ఫైనల్ గా ఏజెన్సీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా మొదలు పెడుతున్నాం. 4 to 6 months we will get the benefit of this project as well. Third, especially parking master plan, అదేవిధంగా పెడెస్ట్రియన్ మాస్టర్ ప్లాన్ డెవలప్ చేస్తున్నాము. అది కూడా నెక్స్ట్ 1 or 2 months లో కంప్లీట్ అయిపోతుంది. ఏజెన్సీ ఆన్ బోర్డ్ అయింది. ఏజెన్సీ ద్వారా మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని మనకి ఎక్కడ పార్కింగ్ పెట్టాలో, అదేవిధంగా ఉన్న పార్కింగ్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ లో చాలా పర్మిషన్స్ ఇస్తుంటాము. బట్ డ్యూ టు కంటిన్యూస్ నెగ్లెక్ట్ అండ్ ఓవర్ సైట్ ఆ పార్కింగ్ యూజ్ లేకుండా అవుతుంది. సో వెహికల్ అన్ని కూడా బయట రోడ్ పైన పడుతుంది. అదేవిధంగా పార్కింగ్ కూడా ఖాళీగా ఉంటాయి. ఆర్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్ ఫర్ ద ప్రైవేట్ కమర్షియల్ పర్పస్ విచ్ ఇస్ నాట్ పర్మిటెడ్. సో ఆ పార్కింగ్ అన్ని కూడా యూజ్ కి వచ్చే విధంగా, అదేవిధంగా కొత్త పార్కింగ్స్ ఎక్కడ మనకి డివైస్ చేయాలి, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కానీ, అదేవిధంగా హారిజంటల్ పార్కింగ్ కానీ కూడా పార్కింగ్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాము. ఫోర్త్, పెడెస్ట్రియన్ సంబంధించి ఎస్పెషలీ లాస్ట్ ఒక 6 months 1 year చాలా వరకు ఫుట్ పాత్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. రీసెంట్గా ఆల్మోస్ట్ 1 month క్రితం ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ద్వారా కూడా రైట్ టు ఫ్రీ మూవ్మెంట్ ఆన్ ద పెడెస్ట్రియన్ ఒక ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ విధంగా పెడెస్ట్రియన్ మూవ్మెంట్కి ఏదైనా ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్న ఏవైతే చిన్న ఎంక్రోచ్మెంట్స్ కానీ, ఏదైనా పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్ కానీ, అది కూడా మరొకసారి డ్రైవ్ పెట్టడానికి మేము రెడీ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ జీవీఎంసీలో 98 wardsలో పుట్ టుగెదర్ ఆల్మోస్ట్ 150 to 200 roads అట్లాంటివి ఎంక్రోచ్మెంట్ ఫ్రీ చేయడానికి మేము సెలెక్ట్ చేశాము. అది కూడా చాలా తొందరగా ఎంక్రోచ్మెంట్ యాక్షన్ కూడా లంగ్స్ లో స్టార్ట్ చేయబోతున్నాము. అదే కాకుండా వీ హావ్ సెలెక్టెడ్ అరౌండ్ 2 to 3 roads ఇన్ ఈచ్ జోన్. అక్కడ ఎంక్రోచ్మెంట్ కాదు కానీ బిల్డింగ్స్ ఉన్నాయి, అంటే పర్మనెంట్ ప్రైవేట్ బిల్డింగ్సే. అట్లాంటివి ఎక్కడైనా మనకి ట్రాఫిక్ ఉన్న చోట్లలో అది వైడనింగ్ చేయడానికి యాజ్ పర్ కంపన్సేషన్ నార్మ్స్, యాజ్ పర్ టీడీఆర్ నార్మ్స్, అది కూడా వైడనింగ్ మొదలు పెడుతున్నాము. రీసెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 roads మనకి గిరి ప్రదక్షిణ వస్తుంది. సో గిరి ప్రదక్షిణకి వచ్చేసరికి ఎస్పెషల్లీ ఎన్ఎస్టీఎల్ రోడ్ అన్ని కూడా వైడనింగ్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ వర్క్ కూడా ఒక 60-70% కంప్లీట్ అయింది. లాస్ట్ వీక్ నేను ఇన్స్పెక్షన్ కూడా చేసి వచ్చాను. సో అట్లాంటివి రోడ్ ఏవైతే మనకి కావాల్సిన రోడ్స్ ఉన్నాయో అన్ని కూడా వైడనింగ్ చేయడానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము. ప్రజాసేవలు ఎప్పుడు కూడా మహానగర పాలక సంస్థ ముందుంది. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటానని మహానగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గారికి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.